పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాంత్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. ఈ వారం మనకి గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ యొక్క శని వక్రించి మీనరాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, గురుడు మిథున రాశిలో ఉండడం జరిగింది. రవి మనకి 14 మార్చి ఈ వారం దాటిన తర్వాత మనకి ఎందులోకి వస్తున్నాడండి? వారం ఎండింగ్లో మనకి మీనరాశిలో కుంభరాశిలో ఉన్నాడు, మీనరాశిలోకి వస్తున్నాడు. అలాగే మనకి ఈ యొక్క కుజ శుక్ర బుధ గ్రహాలన్నీ కూడా మనకి కుంభరాశిలో ఉండడం, మరి ఈ విధంగా గ్రహస్థితి 12 రాశుల్లో ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా మనకి ఫలితాలు ఇస్తుందో చూద్దాం. మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా శత్రుపీడ అనేటటువంటిది చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి చేసేటటువంటి ఉద్యోగాల్లో మీకు మంచి కీర్తి ప్రతిష్టలు రావు. మీరు కష్టపడినప్పటికీ కూడా పేరు అనేటటువంటిది వేరే వాళ్ళకు వచ్చేయడం జరుగుతుంది. ఇకపోతే మానసికంగా ఆందోళన చెందడము, కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయడము, ఏదైనా సరే మనం సాధించాలి అనేటటువంటి తపన, నూతన పరిచయాలు, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఏ పనైనా సరే సృజనాత్మకంగా మనం చేయాలి, మనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాలి, మనం కష్టపడితేనే కానీ మనకు పొట్టకూటి వెళ్ళదు అనేటటువంటి ధోరణితో మీరు పనిచేస్తారు. ఏలినాటి శని కాబట్టి మనము బంధువులందరూ కూడా మీరు చక్కగా ఎంతో ఆదరిస్తారు. అయినప్పటికీ కూడా మీకు పేరు అనేటటువంటిది రాదు. ఇక బంధువులు ఇళ్ళకి వెళ్తారు, వాళ్ళలో తలలో నాలుకలా మీరు ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గౌరవాలు, సంపాదన ఉంటుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు మీరు ఈ వారంలో ఇల్లు కొనేటటువంటి ఆలోచన చేస్తారు. కొత్త ఇళ్ళకి అద్దెలకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. రావి చెట్టు చుట్టూ లేదా జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి. శుభమస్తు.